మరి తాతయ్య గురించి చెప్పాలంటే నేను చాలా ఆఖరి సమయంలో నేను తాతయ్యని కలవటం జరిగింది. మా నాన్నగారి తరపున మా అమ్మ తరపున ఉన్న గ్రాండ్ పేరెంట్స్ అందరినీ కోల్పోవడం జరిగింది. మా పెళ్ళి కాబోతున్న ఆ ముందు సమయంలో మా నాన్నమ్మ చనిపోయారు. సో పెళ్ళిలో నాకు మామూలుగా గ్రాండ్ పేరెంట్స్ అంటే చాలా ఇష్టము. ఫస్ట్ మా పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే మా నాన్నగారి యొక్క తండ్రి గారిని కోల్పోవడం జరిగింది. అప్పుడు తెలిసింది నిరంతరం మనతో ఉండరు, వెళ్ళిపోతారు అని. అప్పటి నుంచి ఎక్కువగా గడపడం మొదలుపెట్టాను. అయితే మా వివాహంలో తాతయ్యని చూడగానే ఎంతో సంతోషం వేసింది, దుఃఖము కలిగింది, అలాగే సంతోషము కూడా. ఎందుకంటే పెద్దలైన వారు ఉండడము కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. ఆ రోజు తాతయ్యని చూడగానే వారి యొక్క బ్లెస్సింగ్స్ కూడా మాకున్నాయని చెప్పి దేవుని ఎంతగానో స్తుతించడం జరిగింది. కాబట్టి మీకు అందరికీ తెలియజేసే, తాతయ్య ఉన్నప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడారు. బెంగళూరులో ఆనంద్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్న టైంలో, మా పెళ్ళైన కొత్తలో వెళ్ళినప్పుడు చాలా విషయాలు తెలియజేశారు. ఒక్కరే అంటే ఎవరు వాళ్ళ పనిలో ఉన్నా కానీ తాతయ్య ఆ వయసులో కూడా ఆయన పని ఆయన చేసుకోవడము అన్నీ చూచి చాలా ఆశ్చర్యం వేసింది. అలాగే ఎన్నో విషయాలు దేవదాసయ్య గారి గురించి మా నాన్నగారు అడిగినప్పుడు చాలా విషయాలు తాతయ్య తెలియజేశారు. మా నానమ్మ మా తాతయ్య అమ్మమ్మ తాతయ్యలతో ఉన్నట్లుగా అంత ఫీలింగ్ వచ్చేది. చాలా సంతోషము. కుటుంబంలో ఉన్న పెద్దలైన వారిని గౌరవించేది. తల్లిదండ్రులు వారు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు వారిని జాగ్రత్తగా చూచుకునే బాధ్యత పిల్లలైన వారిది. అలాగే అంకులైన వాళ్ళు, ఆంటీ అంటే మా అత్తయ్య గారు, ఆంటీ వారు అందరూ చాలా చక్కగా తాతయ్యని చివరి వరకు చూసుకున్నారు. మీ గృహాల్లో ఉన్న పెద్దలైన వారిని చక్కగా ప్రేమించి వారిని చూసుకోండి. ఎందుకంటే దట్స్ ద రెస్పాన్సిబిలిటీ. రేపొద్దున దేవుడు అడుగుతారు దాన్ని. దేవుడు వాళ్ళు పెంచారు మనల్ని, తర్వాత వాళ్ళని చూసుకునే బాధ్యత మనది. కాబట్టి వారి గురించి ప్రార్థన చేయడం కూడా ముఖ్యమైన విషయము. ఈ రోజున ఈ ప్రోగ్రాంలో టు సెలబ్రేట్ ద లైఫ్ ఆఫ్ తాతయ్య గారి యొక్క ఈ కార్యక్రమంలో మీరందరూ వచ్చారు, ప్రేమతో మీరందరూ పాల్గొన్నారు. అందరి బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ, ఇలాంటి గొప్ప భక్తులైన వారు కుటుంబాల్లో పెద్దలైన వారు ఉండాలని, ఇంకా అనేక మంది ఆ భక్తి భావనలో ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.